సార్ దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ఈ రోజున రోడ్ల పరిస్థితి గానీ, లేకపోతే అమరావతే మన రాజధాని అని చెప్పడం గానీ, అక్కడ రైల్వే జోన్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనుకుంటున్నారు? ఏంటి ఒక కామన్ మ్యాన్‌గా మీ అభిప్రాయం ఏంటి? బాగానే చేస్తుందయ్యా. రోడ్లు వేసారు ప్రస్తుతానికి, ఉన్న చోట ప్యాచ్ వర్కులు చేశారు. ఇప్పుడు రాజధాని అంటే ఇక కంప్లీట్గా చేస్తారనే విశ్వాసం మాకుంది. గ్యారంటీ ప్రజలకి ఏదో మేలు చేయకుండా మాత్రం ఉండరు వాళ్ళు. అంత ఇదివరకులాగా అంత దోపిడీ కాకపోయినా చేయటం మాత్రం చేస్తారు. అవును, మరి ఇప్పుడు ఇప్పుడు బటన్ నొక్కావు, ప్రతి పని చేయనోడికి డబ్బులు ఇచ్చావు. ఇంటింటికి 25,000 30,000 ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చావు డబ్బులు. రాష్ట్రం నాశనం అయిపోతుంది. రేపు పిల్లలకి ఫ్యూచర్ ఏది? పిల్లలు ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు వస్తారు. వాళ్ళు ఎక్కడ పని చేయాలి, ఎక్కడ బతకాలి, ఎట్లా బతకాలి, ఏ విధంగా బతుకుతారు? ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు అసలు అదేంది వాలంటీర్లో పెట్టారు 5,000 వాళ్ళకి. వాళ్ళ జీవితాలు కొంత నాశనం అయిపోయినాయి. ఏదో బతుకు తెరువు లేక వాళ్ళు చేశారు అయ్యా. అంతవరకు వాళ్ళకి ఇప్పుడు వేరే రూపంగా వీళ్ళు ఉపాధి కల్పిస్తామని అంటున్నారు కదా. దాన్ని కొనసాగించడం కూడా కొనసాగించాలా? వాళ్ళని నమ్ముకొని అన్నేళ్ళు వాళ్ళు చేస్తే చివరి నిమిషంలో వాళ్ళని మళ్ళీ జీవో పునరుద్ధరించకుండా అసలు ఇంకా వ్యవస్థ లేదన్నట్టుగా చేసి వెళ్ళిపోయారు. అదేమంటే ఇప్పుడు ఈ రోజున కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఉద్యోగాలు ఇవ్వలేదు, లేకపోతే వాళ్ళని కొనసాగించట్లేదు అంటే వీళ్ళు జీవో పాస్ చేయకుండా వాళ్ళు ఎలా చేస్తారు సార్? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కంటిన్యూగా వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించేటైతే వీళ్ళు అది కంటిన్యూ చేసేవాళ్ళు. వాళ్ళు ఏదో వాళ్ళ దగ్గర 25,000 20,000 50,000 తీసుకొని వాళ్ళకి తాత్కాలికంగా వాళ్ళు వాడుకున్నారు. వాళ్ళని వాడుకొని ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, మీరు పనికొచ్చేవాళ్ళు ఎవరు ఉంటే మేము తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళలో కూడా 100కి 30 మందిని 25 మందిని వాళ్ళు తీసుకున్నారు. తీసుకోకుండా ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఆడికి వెళ్ళినా నేను ఆడికి వెళ్ళినా నీ పేరేంది, మీ నాన్న పేరేంది అంటారు. మనకు రాజధాని ఏది? ఎక్కడ రాజధాని? ఇంత మటుకి రాజధాని లేని రాష్ట్రం లేదు. ఇన్ని చేసి ఈ రోజున ఇంకా మేము చేసిందే బాగుంది అంటే ఒక పక్క కళ్ళకు కనబడుతుంది కదా సార్. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెన్షన్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి పెన్షన్లు ఇస్తున్నాడు, డిప్యూటీ సీఎం వెళ్ళి రోడ్లు పరిశీలిస్తున్నాడు, రోడ్లు కరెక్ట్గా వేస్తున్నారా లేదా అని చెప్పి. అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పుడు అసెంబ్లీ చూడబుద్ధి అవుతుంది సార్. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఇప్పుడు వాళ్ళు రాలేరు, వస్తే వాళ్ళు సమాధానం చెప్పాలి. అందుకని వాళ్ళు రావట్లా. అసలు ఆ బూతు మాట అనేది ఈ ఇండియా పుట్టినాక ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ 5 ఏళ్లలో వాడిన బూతు పదాలు ఎవడు వాళ్ళ అది వాడటానికి కూడా వీల్లేదు అసలు. గత 5 ఏళ్లుగా ఎన్ని రకాలుగా తిట్టారో. ఇవాళ ఈ 9 నెలల నుంచి ఏమన్నా ఎక్కడన్నా ఒక అపశృతి అపమాట వేరే బూతు మాటలు ఎవరినైనా తిట్టడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటే పలానా చేశారు, పలానా చోట వీళ్ళు తిట్టారు, వీళ్ళు పలానా చోట తిట్టారు, తిట్టిన ప్రూఫ్ చూపాను. ఇప్పుడు ఇవన్నీ ప్రూఫ్లే వాళ్ళు ఆల్రెడీ తిట్టినవన్నీ ప్రతి ఒక్కడు ఎవరమ్మల్ని ఎవరు అక్కల్ని మన నోటి ముందు అంటే అప్పుడు తెలుసుద్ది. వాడాడ మైకుల్లో బూతులో తిట్టారు, మరి తిట్టిన ప్రూఫ్లు ఉండమంటే కదా. ప్రజలు వాస్తవం తెలుసుకున్నారు, నీకు 11 సీట్లే ఇచ్చారు, ప్రజలు మ్యాండేటరీగా తీర్పు ఇచ్చారు. అయినా కూడా ఇంకా బురద చల్లుదామని వీళ్ళు ఏదో దొంగ హామీలు ఇచ్చారు, వీళ్ళు అమలు చేయలేరు, వీళ్ళ వల్ల కాదు, అదే నేనైతే రాగానే డబ్బులు ఇచ్చేసాను అంటే ఇక్కడ డబ్బులు ఇవ్వడం ప్రధానం అంటారా, లేకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు ఆదాయం రావడం ఇది ప్రధానం అంటారా సార్? ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చావు ఇలేదని కూడా అంటలా, మా డబ్బులే మాకు ఇచ్చావు. ఇసుక మాఫియా అంటే మామూలు కాదు, 1000 కోట్లు. ఇప్పుడు 1000 మంది అమ్మారు, క్వార్టర్ ఎంత, నువ్వు కొనుగోలు ఎంత, అదంతా మొత్తం చూపించమను. ఈ డబ్బులన్నీ జనానికి ఇచ్చావు. ఇవాళ అగాధం అయిపోయింది ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో రూపాయి లేదు, ఖాళీ చేసుకొని ఇవన్నీ ఇప్పుడు అడుగుతారు కదా. ఇప్పుడు మరి అవన్నీ ఏంది బాబు అంటారు. ఇంత మటుకి ఎవరు చేయని స్కామ్ చేశారు వీళ్ళు. 100 ఎకరాలు 200 ఎకరాలు కొన్నారు. ఎకరం 25, 30, 50, 20, 30, 40 కొన్నారు. ఒక్కొక్క ఎకరానికి వచ్చి 3 లక్షలు 2 లక్షలు తీసుకున్నారు గవర్నమెంట్ దగ్గర. మళ్ళీ వాళ్ళలో సగం ఇచ్చారు, సగం వాళ్ళే ఉంచుకున్నారు. ఇప్పుడు అవి కూడా మొత్తం తీస్తారు, తీయకుండా ఎవరు ఉండరు. సో మొత్తం మీద బాబాయ్ అంటే 9 నెలలు చూస్తున్నాం, పరిపాలన కళ్ళ ముందు కనబడుతుంది. కేంద్రంలో కూడా మనకి మోడీ గారు కూడా మన మాట వినే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి పరిశ్రమలు కానీ ఉద్యోగాలు కానీ అలాగే ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలు కానీ అన్ని అమలవుతాయి అనుకో. గ్యారంటీగా వచ్చేస్తాయి ఈ రాష్ట్రానికి. తర్వాత నువ్వు 5 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత చూస్తే వచ్చే 5 ఏళ్లలో మన పిల్లలు 7వ చాటు ఉద్యోగం చేసుకునే
పరిస్థితి కల్పిస్తారు. ఓటర్ ఇప్పుడు వీళ్ళేం దొంగలు కాదు. ఇప్పుడు మంచోళ్ళు ఉండారు, వీళ్ళల్లో దొంగలు ఉండారు. ఇప్పుడు ఈ పార్టీలో అంతసేటు దొంగతనం చేస్తే కుదరదు, తిత్తి తీసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నువ్వు అరే అది దోసుకో ఇది దోసుకో అంటే కుదరదు. ముందుగానే వాళ్ళు ప్రమాణ స్వీకారం రోజు చెప్పారు, దొంగతనాలు స్కాములు చీటింగ్లు ఏం చేసినా సరే మిమ్మల్ని మాత్రం మేము వదిలిపెట్టాం. నేనైనా సరే నేను దొంగతనం చేశాను నువ్వు ప్రూఫ్ చేస్తే నన్ను అనే మాట అన్నారు రాయాల. అంతేగాని అట్లా పడితే అట్లా దొంగతనాలు వీళ్ళు దొంగలు కాదుగా. ఇప్పుడు ఎవడైనా ఒక రూపాయి నువ్వు తీసుకొచ్చి పెడుతున్నావు, అంతేగాని వీళ్ళు నీ ప్రజల డబ్బులు ఎవడు తీసుకోవాలా? ఇంతమంది గారి చరిత్రలో ఎవడు లేడు, ఏ నాయకుడు కూడా ఏ దేశంలో కూడా లేడు. అలాంటి నాయకులు ఉన్నారు. ఇప్పుడు 9 నెలల నుంచి పరిపాలన చూస్తున్నాం. రోడ్లని కానీ, లేకపోతే పెన్షన్లని కానీ, గ్యాస్ సిలిండర్లని కానీ, లేదా ఇసుక పూర్తి స్థాయిలో ఉచితం చేసిన తర్వాత ఈరోజు నిర్మాణాలు కూడా కొనసాగుతున్నాయి. మీ అభిప్రాయం ఏంటి సార్? ఎలా ఉంది పరిపాలన? ఏం లేదు, బాగానే ఉంది. అంటే ఏం గమనించారు అంటున్నా? కమ్యూనిటీ ఏముంది, ఆయన నిద్రపోయాడు, ఏం లేదు. 5 ఏళ్ళు ఏం లేదు, ఇప్పుడు పర్లేదు. మరి 5 ఏళ్ళు నేను బటన్లు నొక్కాను, డబ్బులు వేసాను, అప్పులు చేశాను, ఏదో అందరికీ తెలిసిందే కదండి. మీకు తెలీదా, నాకు తెలీదా, ఆయనకి తెలీదా? అందరికీ తెలిసిందే. ఏంటి పథకాలు కూడా మన డబ్బులే కదా బాబాయ్. ఇప్పుడు ఆయన సొంతగా ఆయన జేబులోంచి తీసి అది మీకు తెలుసండి, జనాలకు అర్థం కాదుగా. చదువుకున్న వాళ్ళకి తెలుసు. అప్పులు పాలైపోతున్నాం కదా. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు చెత్త మీద పొందేశాడు, మళ్ళీ ఇంకోసారి వస్తే జుట్టు మీద, లేకపోతే నువ్వు వేసుకునే చొక్కాల మీద కూడా పొందేస్తాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ ఉన్నాసులు మళ్ళీ ఇప్పటికే పోలే అమ్మాం. బంగారం మొత్తం నిల్వ లోకడ సంపాదించుకున్న బంగారం మొత్తం పోయింది. అప్పులు అయ్యాం, అప్పులైపోయి స్థలాలు అమ్ముతున్నాం. ఇప్పుడు స్థలాలు అమ్మితే అప్పులు కట్టాల్సి వస్తుంది. రూపాయలు అయ్యారు పిల్లలు. ఇప్పుడు నా పిల్లలు ఇద్దరు పొదుగులు పని చేసేవాళ్ళు పని చేయట్లా. నాకు టాటర్ కేను ఉంది, పని చేసిన వాళ్ళు లేడు. కాదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో మేము అసలు ఎంతో చేసాం ప్రజలకి అని చెప్పి ఈ రోజు పేర్ని నాని గారు, కొడాలి నాని గారు, రోజా గారు మాట్లాడుతున్నారు. వాళ్ళని జనంలోకి వచ్చే ఉంటది. అంటే మీడియా ముందు మాట్లాడడం కాదు, ప్రజల్లోకి రావాలంటారా? ఆ ప్రజల్లోకి రావాలి, ఎక్కడెక్కడ షార్ట్కి తిడతాం కాదు సార్. దాదాపు 9 నెలలు సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు పరిస్థితులు కొద్దిగా అమరావతి రాజధాని అని చెప్పి చెప్పడం కానీ, లేకపోతే నిధులు తీసుకురావడం కానీ ఏమైనా మార్పు అనేది కనిపిస్తుంది? మార్పు స్పష్టంగా కనిపిస్తుందండి. అమరావతి డెవలప్మెంట్ కొంచెం కనపడుతుంది. డెడ్ అయిన అమరావతిని పునర్వివరించారు. కాస్త అదర్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ తీసుకురావటం కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం కానీ ఈ సిస్టమ్స్ బాగున్నాయి. సో ఈరోజు పథకాలకు సంబంధించి ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలు నెమ్మదిగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నానయ్యా, నాకు ఆదాయం రావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, ఇవన్నీ చంద్రబాబు గారు చెప్తున్న మాటలు. కానీ దొంగ హామీలు ఇచ్చి వచ్చాడు అని చెప్పి ఈరోజు వీళ్ళు విమర్శిస్తున్నారంటే, అంటే ₹1 ఇస్తేనే మంచి ప్రభుత్వం అంటారు, లేకపోతే మనకు భవిష్యత్తు బాగుంటుంది మంచి ప్రభుత్వం అంటారు? రెండు ప్యారలల్గా ఉండాలండి. అటు సంక్షేమం, ఇటు ఉద్యోగ కల్పన రెండు ప్యారలల్గా ఉండాలి. ఒకటే ఇచ్చి దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. గవర్నమెంట్ రెండు ప్యారలల్గా చూస్తుంది, ప్రస్తుతానికి చూస్తుంది. గవర్నమెంట్ చూస్తుంది. ఇంకా మిగిలిన పథకాలు కూడా కొంచెం ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వచ్చినాక అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది అనే ధైర్యం మాకుంది. ఈరోజు చదువుకున్న వ్యక్తులుగా పిల్లల ఉద్యోగాలు, పరిశ్రమలు, ఇవన్నీ కూడా లోకేష్ లాంటి యువ నాయకుడిని నమ్మి, లేదా చంద్రబాబు నాయుడు గారు, అటు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ నమ్మి వస్తాయి అంటారా సార్? కంపల్సరీగా వస్తాయండి, వస్తాయనే ధైర్యం ఉంది మాకు. నమ్మకం అయితే ఉంది. సో మార్పు ఏం గమనించారు సార్ మీరు? మార్పు ప్రశాంతంగా, గవర్నమెంట్ ప్రశాంతంగా పోతుందండి. ఇదివరకు అలజడిగా ఉండేది. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రశాంతంగా పోతుంది. లా అండ్ ఆర్డర్ కానీ